హైదరాబాద్లోని ఉప్పల్లో ఓ సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. జాబ్ మేళా పేరుతో ఆన్లైన్లో డబ్బులు వసూలు చేసి చివరికి బిచాణా ఎత్తేసింది. ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాబ్ మేళాకు హాజరైన 5,000 మంది నిరుద్యోగులు అక్కడే ఆందోళనకు దిగారు. కాలేజీ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సార్ మాది రాయలసీమ నుంచి ఏంటి సార్ మేము నాకొని వచ్చినాం వీటికి ఈడ 100 కంపెనీలు వస్తాయని చెప్పినారు సార్. 200 పేటీఎం నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరి. వీడికి వచ్చి రిజిస్ట్రేషన్ ఫీజు అంట సంచులు నింపుకొని పోతున్నారు సార్. మా విద్యార్థి జీవితాలతో నాశనం చేస్తారు. కొట్టం కాలేదు సార్, మేము బీటెక్ చదివినాము, మేమేం తిక్కోలేమా మేము వచ్చి చేసేకి. అక్కడ పోతే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని అది ట్రూ కాలర్ జాబ్, సెక్యూరిటీ జాబ్ కమిషన్ తీసుకుంటారు. మీరు ఎందుకు అడుగుతారు మళ్ళీ అవసరం లేదని. కోదండరామ్ గారు నిరుద్యోగ ర్యాలీ చేపడితే కాదని దాన్ని ఆపిరు. ఇంతమంది యువత నిరుద్యోగాలతో ఇక్కడికి వచ్చినాం. కంపెనీల పేరిట పిలిచి యువతను మోసం పట్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వం డౌన్ డౌన్. పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చేసారు. ఇక్కడ కొన్ని వేల మంది 20,000 మంది దాకా వచ్చారు. కానీ వచ్చిన కంపెనీస్ 5 కంపెనీలు 20,000 మంది దగ్గర నుంచి 200 వసూలు చేసేసుకొని ఇక్కడ మాకు ఏం చేయట్లేదు. అసలు కంపెనీస్ లేవు, ఏం లేవు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేస్తున్నారు, జాబులు ఎన్నో మందికి జాబులు ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఇంత వేల మంది నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారో కేసీఆర్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు.